నమస్తే. నేను మీ శౌర్య. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మిక పండితులు, అలాగే జ్యోతిష్య పండితులు కిరణ్ శర్మ గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్తే గురుగారు. నమస్కారం అమ్మా. అఖండ ఐశ్వర్యమస్తు, లోక కళ్యాణమస్తు. గురుగారు, మనము గతంలో మొన్ననే మాట్లాడుకున్నాం. శివాజీ గారు మాట్లాడిన మాటల గురించి, అలాగే మన సనాతన ధర్మము, ఈ సాంప్రదాయాలు వీటి గురించి. దీని మీద దాదాపుగా మనకి మెజారిటీ చూసాము. అంటే ప్రతి ఒక్కరు కూడా చేతిలో సోషల్ మీడియా ఫోన్ ఉంటుంది. వాళ్ళ మెజారిటీని వాళ్ళు తెలియజేశారు. ఎక్కువ మంది స్త్రీలు 90% శివాజీ గారికే మద్దతు ప్రకటించారు. ఇప్పటికీ కూడా 90% మద్దతు ఆయనకే వస్తుంది. ఓకే. సో అట్ ద సేమ్ టైము మనం ఉన్న ఈ భూమండలం మీద రకరకాల మనుషులు ఉన్నారు. బట్ ఏంటంటే వాళ్ళల్లో ఇప్పుడు బయటపడింది ఏంటంటే మన ధర్మాన్ని, మన సాంప్రదాయాన్ని గౌరవిస్తున్న వాళ్ళు 90% మంది ఉన్నారా అని ఒక ఆశ్చర్యాన్ని కలిగించింది. అయితే ఈ రోజు వచ్చిన కొన్ని కామెంట్స్ ఏంటంటే, మహిళా కమిషన్‌కి ఆయన వెళ్లి బయటకు వచ్చిన తర్వాత కూడా ఆయన మొహంలోని అంటే ఒక అసంతృప్తి కనిపించింది. ఇంకంటే నోరు జారి నేనేదో మాట్లాడి మంచి కోసం నేను చెబితే దాన్ని చెడ్డగా తీసుకొని నా ఇండస్ట్రీలో ఉన్న వాళ్ళు నాకు శత్రువులయ్యారు. దీన్ని పెద్దగా చేసి మంచి కోసం చెప్తే దీన్ని వెన్నుపోటు పొడిచారు అన్నట్టు ఆయన 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 ఇది చెప్పుకున్నారు. ఇంకోటి ఏంటంటే నాగబాబు గారు కూడా ఈ విషయంలోన శివాజీ గారికి వార్నింగ్ ఇచ్చినట్లుగా స్త్రీల హక్కులను హరించడానికి నువ్వెవరు అన్నట్టు ఆయన మాట్లాడారు. అండ్ మోర్ ఓవర్ ప్రకాష్ రాజ్ గారు కూడా మాట్లాడారు. మీరు వినే ఉంటారు, అవన్నీ మీరు విన్నారు ఆల్రెడీ వాళ్ళు ఏం మాట్లాడారనేది. సో మీరేమంటారు గురువు గారు? అసలు అంటే ఇక్కడతో ఇది స్టాప్ అవుతుందా, అవ్వాలా, లేకపోతే మీరు ఏం చెప్తారు దీని గురించి? రైట్. ఇక్కడ ఒక విషయం ఏంటంటే, మనము ఇదివరకే మనం ప్రత్యక్షంగా మనం చెప్పుకున్నాం. సనాతన ధర్మం గురించి మాట్లాడేటట్టయితే అంటే మోడర్న్ దాని గురించి మాట్లాడడానికైతే ఇది అప్రస్తుతం. మోడర్న్ ఇండియా అనుకుంటే మాత్రం ఈ విషయం వ్యర్థము. ఫస్ట్ ఆఫ్ ఆల్ గుర్తుపెట్టుకోండి. అసలు ఈ విషయం గురించి మాట్లాడకూడదు. పోనీ లేదంటే మనకి పిల్లల గురించి ఎలా ఉంటుంది? నేను ఒక మాట కూడా చెప్పాను నేను. మరి ఈ మాట వాళ్ళకు కూడా తెలిసే ఉండాలి. ఇప్పుడు ఎవరెవరైతే ఈ విషయం గురించి అంటే నేను వాళ్ళ పేరు ప్రస్తావన చేయాల్సిన అవసరం లేదు. వారి వారి సోదరులు సనాతన ధర్మం గురించి ఫైట్ చేస్తూ అతను తన వేరే దేశీయురాలంటే భార్య ఎలా ఉండాలో పద్ధతి ప్రకారంగా ఉంటూ సనాతన ధర్మాన్ని పాటిస్తూ మంచి సంప్రదాయబద్ధంగా ఉన్నటువంటి సోదరుడు ఒక ఆయన. ఒకతను వచ్చేసి సనాతన ధర్మానికే వ్యతిరేకంగా మాట్లాడే వ్యక్తి ఒకతను. అంటే ఆడవాళ్ళని ఒక రకమైనటువంటి కేవలం సరుకుగా చూసే వ్యక్తులు. అంటే సరుకుగా అంటే ఒక వస్తువుగా చూసేటువంటి వ్యక్తులు ఉన్నటువంటి సమాజంలో మనం ఉన్నాం. కాబట్టి ఈ విషయంలో మొహమాట పడాల్సిన అవసరం లేదు. శివాజీ గారు అన్న విషయాల్లో 2 తప్పిదాలు దొర్లాయని చెప్పేసి ఆయన అరగంట తర్వాత, గంట తర్వాతనో మర్నాడు మీటింగ్ పెట్టాడు. దానికి నేను క్షమాపణలు అడుగుతున్నా అని చెప్పాడు. అయిపోయింది. తర్వాత ఎవరో 2, 3 వచ్చేసి ఏ వ్యక్తి పేరు పెట్టి ఆయన అనలేదు. ఏ వ్యక్తి పేరు పెట్టి అనలేదు. రెండవది ఇప్పుడున్నటువంటి వ్యక్తుల యొక్క సరే సినిమా ప్రపంచంలో ఉండనియరేమో అంటే అలాంటిది అవకాశం ఎవరికి లేదు. అలాంటిది సినిమా ఇండస్ట్రీ ఎవరికి సొంతం కాదు. నాకు తెలిసినంత వరకు ఏ ఒక్కడి సొంతం అయితే కాదు. కాబట్టి సినిమా ప్రపంచంలో ఆయనకంటూ ఒక ప్రస్థానం ఉంటుంది. బ్రహ్మాండమైనటువంటి స్థాయి ఉంది. మెగా కావచ్చు. అంటే ఆయన హీరో, మెగా హీరో కాకపోవచ్చు, లేదంటే సూపర్ స్టార్ కాకపోవచ్చు, లేదంటే ఇంకైనా అల్టిమేట్ కాకపోవచ్చు. కానీ ఒక మంచి నటుడు అని చెప్పవచ్చు. మంచి నటుడు కాకపోతే 30 సంవత్సరాలుగా ఆయన ఇక్కడ ఉండే అవకాశం లేదుగా. ఆలోచిద్దాం మనం ఆ విషయం గురించి. కాబట్టి నేను దాని గురించి మాట్లాడను. సరే వాళ్ళకి సినిమా అవకాశాలు ఉంటాయా, ఉండయా, ఆయన ఇబ్బంది పెడతారా, తొక్కి పెడతారా అనే విషయంలో ప్రేక్షకులు తేల్చాలి దాన్ని. ప్రేక్షకులు తెలిసి ఆయన రేపు సొంతంగా ఫ్యూచర్‌లో ఏదైనా చిన్నది షార్ట్ ఫిల్మ్ చేసినా ఈ 95% ఎవరైతే ఆయన సపోర్ట్ చేశారో ఆ 95% ఆయనకి ఆస్కార్ అవార్డ్ కూడా రావచ్చు. మేబీ అంటే అంత పోటీగా తీసుకుంటే. మేబీ అంటున్నా నేను. అంటే సినిమా అవకాశాల కోసం కాదు. రెండవది బతకడానికి సినిమా ఒకటే మార్గం కాదు. బతకడానికి శివాజీ గారు లాంటి వాళ్ళకి సినిమా ఒకటే మార్గం కాదు. ఆయన కష్టపడి కూడా పని చేసుకుంటాడు. హోటల్లో కూడా సప్లయర్‌గా పని చేయొచ్చు. నో ప్రాబ్లమ్. దానికి వీళ్ళు అడ్డపడేటువంటి అర్హత వీళ్ళకి లేదుగా. సో అదే ఇండస్ట్రీలో లేదా బాయ్‌గా చేయొచ్చు. లేదా స్వీపర్‌గా చేయొచ్చు. అది వాళ్ళకి అనవసరంగా విషయం. కాబట్టి అటువంటి విషయాల గురించి మనం అప్రస్తుతంగా మాట్లాడుకోవడం పైన ఇప్పుడున్నటువంటి ఎవరైతే ప్రకాష్ రాజ్ లాంటి వ్యక్తులు గాని వీళ్ళందరూ కూడా సనాతన ధర్మానికి వ్యతిరేకంగా మాట్లాడేవాళ్ళు. అయితే ఒక విషయంలో నాకు ఒక ప్రముఖమైన వ్యక్తి తన సోదరుడు సనాతన ధర్మం గురించి కంకణం కట్టుకున్న వ్యక్తి తన భార్యని భారతీయ సనాతన ధర్మాన్ని పుణికి పుచ్చుకున్నట్టుగా చేసిన వ్యక్తి ఈ రకంగా ఎవడి బట్టలు వాళ్ళ ఇష్టం అనే విషయంలో అంతవరకు ఓకే. ఎవడి బట్టలు వాళ్ళ ఇష్టం అంతవరకే. కానీ అటువంటి తత్వం వాళ్ళ ఇళ్లలో లేదుగా. వాళ్ళ సోదరుల భార్యలు గాని, వాళ్ళ ఇంట్లో అమ్మగారు గాని, లేదా ఇతరత్ర వ్యక్తులు గాని ఎవరు కూడా అసభ్యమైనటువంటి బట్టలు వేసుకోవట్లేదు. పిల్లలు కూడా
వాళ్ళు వేసుకోవట్లేగా, వాళ్ళ గురించి అక్కడ టాపిక్ రాలే కదా. ఇప్పుడు ఆయన అన్నది ఏ ఒక్క వ్యక్తిని పేరు పెట్టాలి, అమ్మా మీరు ప్రమాదంలో పడుతున్నారు, సమాజం ఇబ్బంది అవుతుందని చెప్పేసి 2 తప్పుడు మాటలు మాట్లాడాడు. అది మనం కూడా దాన్ని ఎట్టి పరిస్థితుల్లో ఉపేక్షించకూడదని నేను అప్పుడు చెప్పాను. అటువంటి ఆ మాట తప్పు కొంత, నోరు జారింది. ఆయన క్షమాపణ చెప్పాడు. సరే ఇప్పుడు మహిళా కమిషనర్‌కి వెళ్ళాడు. ఏమవుతది? మానభంగం చేసిన వ్యక్తులమ్మా, మానభంగం చేసిన వ్యక్తులు ఈ రోజున బయట తిరుగుతున్నారు. దొంగలు వేల కోట్లు పెట్టుకున్నటువంటి దొంగలు ఇప్పుడు బయట తిరుగుతున్నారు. ఈ మాట అన్నటువంటి వ్యక్తి మహిళా కమిషన్ వచ్చేసి వాళ్ళేమైనా వచ్చేసి జైల్లో పెడతారా? ఆలోచన చేయండి, మనం కొద్దిగా ఆలోచిద్దాం. కాబట్టి దీనంతా కూడా ప్రోపగండా తీసుకెళ్ళి ఒక వ్యక్తి సొసైటీలో తనకంటూ ఒక ఉనికి ఉందని చెప్పుకోవడానికి ఒక 4, 5 పోగేసుకొని చెప్పేటువంటి విషయాలు కావు. సో కాబట్టి సినిమా ప్రపంచం అంతగా నాకు పరిచయం ఉన్నా పెద్ద పెద్ద వాళ్ళు నాకు పరిచయం ఉన్నారు. నాకు పెద్ద పెద్ద వాళ్ళే పరిచయం ఉన్నారు. అందరితో గౌరవంగా ఉంటాను. అందరికి ముహూర్తాలు పెడుతుంటాను. దానికి ఇబ్బంది లేదు నాకు. నేననేది సంప్రదాయబద్ధంగా మాట్లాడే విషయం చూద్దాం. 2 విషయాలు మీకు నేను చెప్తాను. ఎవరైతే ఈ విషయాల గురించి మాట్లాడుతున్నారో, ఆడవాళ్ళ వస్త్రధారణ గురించి మాట్లాడుతున్నారో వాళ్ళ కోసం చెప్తాను. ఒక చిన్న ఎవరికి మన దేశము ఏదైనా సరే పురాణాల మీద, చాణక్యుని మీద ఆధారపడింది. చాణక్యులు వారు చెప్పినటువంటి ఇప్పుడు సూత్రాలు మనకున్నాయి. ఆ విషయాన్ని ప్రస్తావిస్తా ఇప్పుడు నేను. ఒక విషయం, ఒక శ్లోకం, 2 శ్లోకాలు చెప్తాను మీకు. మాతా యస్య గృహే నాస్తి భార్యా చ ప్రియవాదిని అరణ్యం తేవ గంతవ్యం యథారణ్యం తదా గృహం. ఐ రిపీట్ ద శ్లోకం. మాతా యస్య గృహే నాస్తి భార్యా చ ప్రియవాదిని అరణ్యం తేన గంతవ్యం యథారణ్యం తదగృహం తదా గృహం అన్నటువంటి శ్లోకానికి అర్థం ఏమిటి? ఎందుకంటే చాలా మందికి అర్థం కాదు పాపం. ఇక్కడ సినిమా ఇండస్ట్రీలో పురాణాలతో సినిమాలు తీస్తారు కానీ విషయం అర్థం కాదు వాళ్ళకి. కానీ ఆ శ్లోక అర్థం నేనే చెప్తాను నేను. ఎవని తల్లి ఇంటిలో ఉండదో, ఎవని భార్య అప్రియములు పలుకుచూ దురాచారణి అగును, అట్టి ఇంటి యజమానుడు అరణ్యమునకు పోవలను, అట్టి ఇల్లు అరణ్యముతో సమానమని అర్థముగా చెప్పబడింది. ఇది చాణక్యులు చెప్పింది, మనం చెప్పేది కదమ్మా. ఇది నాలాంటి అల్పుడు శివాజీ లాంటి వాళ్ళు చెప్పిన విషయం కాదు. ఓకేనా? రెండో విషయం, 2వ శ్లోకం చెప్తాను మీకు నేను. ఇది చాణక్య నీతున్నటువంటి శ్లోకాలు ఇవన్నీ కూడా. దుష్టా భార్య శటం మిత్రం భృత్యశ్చోత్తరదాయక సర్వే చ గృహే వాసు మృత్యురేవ న సంశయ. అంటే ఇక్కడ మీకు శ్లోకం దాని అర్థం చెప్తాను. మళ్ళీ ముందు శ్లోకం చెప్తాను. దుష్టా భార్య శటం మిత్రం భృత్యశ్చోత్తర దాయక ససర్వే చ గృహే వాసో మృత్యురేవ న సంశయ. ఇది శ్లోకం. దీనికి అర్థం ఏంటి? కఠినముగా మాట్లాడునట్టు దురాచారణీయగు భార్యయు, దురాచారణీయగు భార్యయు. దురాచారం అంటే ఏమిటి? అర్ధనగ్నమైనటువంటి పనులు చేసే వాళ్ళు దురాచారణులు అవుతారు. సదాచారులు ఎవరు? అలా అని చెప్పేసి నేను మట్టు చీర కట్టుకుని నిండా వేసుకోమని చెప్పలేదు. ఇద్దరు శ్రీదేవి లాంటి వాళ్ళు, జయప్రద లాంటి వాళ్ళు, జయసుధ లాంటి వాళ్ళు, భూమిక లాంటి వాళ్ళు, సౌందర్య లాంటి సూపర్ స్టార్ హీరోయిన్ గా ఉన్నారు. ఈవెన్ దో విజయశాంతి కూడా నాకు తెలిసినంత వరకు విజయశాంతి గారు కూడా ఇక్కడ అసభ్యమైనటువంటి డ్రెస్సులు వేసుకుని నేను చూడలే. సుహాసిని గారు, ఇలా ఇంతమంది ఉన్నటువంటి ముత్యాలు వాళ్ళు, అంటే వజ్రాలు లాంటి వాళ్ళు, ఆణిముత్యాలు వాళ్ళు, అటువంటి వాళ్ళు ఏ స్థాయిలో ఉన్నారు అనే విషయంలో కఠినముగా మాట్లాడినట్టు దురాచరణకు భార్యయు, మోసగాడగు మిత్రుడు, ఎవరు ఎదురు చెప్పే సేవకుడు, సర్పమందు గృహము నివాసము మృత్యువుతో సమానమే, సంశయము లేదు. ఇక్కడ మిగతా వదిలిపెడదాం. ఇక్కడ ఒకటే పాటు మనకి దురాచారణ్యగు భార్యయు. ఇక్కడ ఏం చెప్పాడు? తప్పుగా మాట్లాడలేదు, ఇతరులతో సుఖించదని చెప్పలే, దురాచారణ్యగు అనేటువంటి మాట చెప్పారు. కాబట్టి ఇంకా చాలా ఉన్నాయి, నేను చెప్పదలుచుకుంటే చాలా ఉన్నాయి. కాబట్టి ఇటువంటి వాటిని బట్టి మేము, అంటే ఇటువంటి సనాతన ధర్మంలో ఉన్నటువంటి విషయాల్ని బట్టి మాత్రమే మేము మాట్లాడతాం తప్ప అందుకు ఆయన సపోర్ట్ చేస్తాం. అంతే తప్ప ఆయన గురించి మాట్లాడిన 2 మాటల గురించి మేము ఎప్పుడు కూడా దానికి ఏకీభవించలేదు. ఆయన మాటలు తప్పు, దానికి క్షమాపణ అడిగాడు, ఎక్స్క్యూజ్ చేశాం. దాని గురించి కోడిగుడ్డు మీద ఈకలు పీకుతున్నట్టుగా పీకేసి దాన్ని ప్రమాదంలో తీసుకోవాల్సిన అవసరం అయితే మాకు కనిపించట్లేదు. అక్కడ పరువు పోయేది ఎవరైతే అసభ్యమైనటువంటి పనులు చేస్తూ గుమ్మడికాయల దొంగ ఎవరంటే భుజాలు దడుముకున్నట్టుగా ఉన్న వాళ్ళు మాత్రమే బయటకు వస్తారు తప్ప సత్శీలురు మంచి వాళ్ళు బయటికి రారని అర్థం. ఇది గుర్తు పెట్టుకోవాలి. అంతే తప్ప ఎవరో ప్రకాష్ రాజ్ లాంటి వాళ్ళు మాట్లాడే మాటలకి పెద్ద అర్థం లేదమ్మా. ఎందుకంటే ఎవరు అతన్ని ఈ కాలంలో ఇప్పుడున్నటువంటి సమయంలో అతన్ని ఆయన ప్రధానమంత్రిని తప్పుడు మాట్లాడతాడు, ముఖ్యమంత్రిని తప్పుడు మాట్లాడతాడు. ఇక ఆయనకి దీని గురించి మాట్లాడు, శివాజీ గురించి ఎంత ఆయనకి డైరెక్ట్ ప్రధానమంత్రి ఉంటే మోడీ నువ్వెంత అన్నటువంటి వ్యక్తి, ఆయన వ్యక్తిని గురించి మనం దాన్ని లెక్కలో తీసుకోవాల్సిన అవసరం లేదు. కొంతమంది నిర్మాతలు కానీ, పాత సినిమాలు హిట్ సినిమాలు తీసిన వ్యక్తులు కానీ, నిర్మాతలు తొడలు నాకి, తప్పుగా అనుకోవద్దు, నేను తప్పుగా చెప్తున్నాను అనుకోవద్దు, అవన్నీ చూపించారు సోషల్ మీడియాలో, నేను కూడా చూశాను. కాబట్టి కాళ్ళు నాకి, తొడలు నాకి, మద్యపానం పోసి ఇలా అనేక జుగుప్సాగా పనులు చేసి సినిమాలలో గిచ్చుకుంటే గిచ్చుకోవాలని చెప్పేసి డైలాగులు చెప్పడం మేము కూడా వినే ఉంటాం. ఎంత నేను పంతులనైనా
కొన్ని సినిమాలు మేము ఫ్యామిలీతో కలిసి వెళ్ళాల్సి ఉంటుంది, నాకు అవకాశం ఉంటుంది. బూతు సినిమాలు చూడకపోయినా కొంత మంచి సినిమాలు చూసేటువంటి అవకాశం మాకుంది కాబట్టి అటువంటి విషయంలో ఈ వ్యక్తులందరినీ కూడా మేము పెద్దగా దాని గురించి లేదంటారు కదా, పాటలలో అనేక రకాల. ఇప్పుడు మీకు ఒక విషయం తెలుసో తెలియదు, ఒక టీవీలో బాలసుబ్రహ్మణ్యం గారు, ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు, నేను 1980లో 90s కొన్ని పాటలు ఎందుకు పాడానా అని బాధపడ్డానని చెప్పి ఒక స్టేట్మెంట్ ఇచ్చారు ఆయన. నాకు దొరకలేదు అది స్టేట్మెంట్ ఉంది, కానీ ఎక్కడ నాకు దొరకలేదు. ఎందుకు పాడాను అటువంటి పాటలు నాకు అర్థం కాలేదు, అటువంటి పాటలు మళ్ళీ పాడకూడదు అని నిర్ణయించుకున్నాను అని చెప్పేసి ఆయన మెల్లమెల్లగా పాటలు పాడడం, అటువంటి పాటలకి రాకపోయేసరికి ఆయనకు పాటలు ఇవ్వలే ఎవరు. గుర్తుపెట్టుకోండి, అంటే ఒక మహనీయుడు, ఒక గాంధర్వుడు, ఆ గాంధర్వ సమానమైనటువంటి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు ఇటువంటి నేను బూతు పాట పాడొద్దనేటువంటి నిశ్చయించుకొని తన పాటలు తగ్గించుకునేటువంటి విషయంలో కొన్ని సార్లు మనకి ఈ పాట ఇంకోసారి పాడొద్దన్న విషయం కూడా చెప్పారు. మనకి ఒక వ్యక్తి, ఒక అమ్మాయి ఈ పాటనే నేను మళ్ళీ రిపీట్ చేస్తాను మీకు. ఆ పాట ఎస్పి శైలజ గారు ఒక అమ్మాయికి స్టేట్మెంట్ ఇస్తున్నప్పుడు ఈ పాట ఎందుకు ఎంచుకున్నాను అనే పాట ఒక అమ్మాయితో స్టేట్మెంట్ చెప్పారు. అంటే మూతి రాసుకుంటున్నారు, ముద్దు పెట్టుకున్న విషయం పాట పడితే ఇలాంటి పాటలు ఎంచుకోవద్దు, అది కరెక్ట్ కాదని చెప్పారు. అంటే ఒక సహేతుకమైన పాటలు కూడా పాడకుండా వాళ్ళు విచక్షణ జ్ఞానంతో ఉన్నారు, అంటే మంచి వాళ్ళు. సో కొన్ని సినిమా ప్రదర్శన కొన్ని అవసరం. సరే పర్వాలేదు, నేను చెప్పాను కదా, ఒకప్పుడు సిల్క్ స్మిత, జయమాలిని గారు లాంటి వాళ్ళు ఉండేది. నేను ఒక విషయం చెప్తాను మీకు, మళ్ళీ తప్పుగా అనుకోవద్దు. మనకి ఈ మధ్య కాలంలో ఒక ఆవిడ, ఒక అమ్మాయి ఉండేది, చాలా ఐటమ్ సాంగ్ చేసే అమ్మాయి, చాలా సూపర్. మీకు నాలుకకి పెట్టుకుంటది, ఇక్కడ పెట్టుకుంటది, పెదాలు కూడా పెట్టుకుంటది. ఆవిడ పేరు ఇప్పుడు నాకు ఐడియా రావట్లేదు. మమైత్ ఖాన్. నేను నిజంగా చెప్తున్న విషయంలో షీఈస్ ద పర్ఫెక్ట్ లేడీ, షీఈస్ ద పర్ఫెక్ట్ లేడీ. ఎందుకంటే నేను ఆవిడ ఇంటర్వ్యూ నేను చూశాను. ఈ క్షణంలో ఆవిడ ఆ స్టేజ్ మీద ఆ భంగిమ డాన్స్ అయిపోయిన తర్వాత కిందికి రాగానే నిండా వస్త్రం కప్పుకుంటుందట, పూర్తిగా వస్త్రం కప్పుకుంటుంది. ఆ ఇంటర్వ్యూ నేను చూశాను నేను ఆ విషయాన్ని. అంటే ఆవిడకి నేను స్టేజ్ మీద నటన అది అంతవరకు, రాగానే కిందికి రాగానే తనకి అమ్మాయి అయినటువంటి ఒక అభిమానం వచ్చి వెంటనే కప్పుకుంటుంది. ఆ స్టేట్మెంట్ నేను చూశాను నేను. అంటే అది ఎప్పుడో చూశాను నేను. సో నేను అప్రిషియేట్, అంటే వాళ్ళు నిజమైనటువంటి వ్యక్తులు. వాళ్ళ ఇళ్లలో ఎప్పుడైనా మీకు కనిపించిందా ఎవరైనా అటువంటి ఐటమ్ సాంగ్ చేసినటువంటి వ్యక్తులు? జయమాలిని గారు వారి భర్తతో కానీ, జ్యోతిలక్ష్మి గారు వారి భర్తతో కానీ, ఇంకొకళ్ళు ఎవరైనా సరే కానీ, వీళ్ళందరూ కూడా వాళ్ళ భర్తలతో అలాంటి గత కాలంలో ఉన్నటువంటి అర్ధనగ్న ఫోటోలతో ఉన్నటువంటి ఎప్పుడైనా మీరు చూసారా? ఇది నేను ప్రేక్షకులను అడుగుతున్నాను. ఆనాటి నటుల గురించి అడుగుతున్నాను, ఆనాటి నటులు కూడా ఇలా చూశారు ఎప్పుడన్నా మీరు అంటే? అలాంటి విషయంలో ఆయన పదే ఏదో కాకుల్లాగా పొడుచుకు తింటున్నట్టుగా మీరు ఫీల్ అయిపోతున్నారు. కానీ ఇక్కడ మెజారిటీగా మీరు ఇచ్చినటువంటి ఓటింగ్ లో, టీవీలలో, బిగ్ టీవీలో, లేకపోతే మన రెడ్ టీవీలో, ఇంకా ఛానల్స్లలో, లైవ్లలో మోర్ దెన్ 95% ప్రజల తీర్పిచ్చారు అక్కడ. ఇక మహిళా కమిషన్లు అందరూ కూడా మన ఏర్పాటు చేసే కమిషన్లు అవి, అంతే తప్ప ప్రజల తీర్పు ఈ రోజున 100కి 95 నుంచి 98% శివాజీ గారికి ఉన్నది. కాబట్టి నేను ఒక మాట చెప్పాను కదా మీకు, మొన్న కూడా చెప్పాను ఈ విషయాన్ని. ఎవరికి 3 రావాలి, వాడి పెళ్ళాన్ని చూస్తే వాడికి మాత్రమే రావాలనే విషయం మళ్ళీ చెప్పాను. పదే బాగుంటుంది కదా, అసహ్యంగా ఉంటుంది. కాబట్టి అటువంటి తత్వాన్ని పెంచుకుంటే చేయండి, పర్లేదు. సినిమా కోసం కొంత కమర్షియల్ గ్లామర్ కావాలి, ఆ గ్లామర్ ఎంతవరకు అనేది చూపించండి తప్ప మీరు మితిమీరినటువంటి అనేక రకాల అవయవ ప్రదర్శన అనేది అది సహేతుకం కాదు. అలా మేము మా పిల్లలతో వెళ్ళి సినిమా చూడలేకపోతున్నాం. ఈవెన్ అందులో నటించిన హీరోలు కూడా వాళ్ళ భార్యతో గాని, వాళ్ళ కూతుర్లతో గాని వెళ్ళి సినిమా చూడలేకపోతున్నారు.